న్యూస్ చూస్తున్నాము. ఇటు B1 బ్రిడ్జ్ పేల్చివేతపై ఇరాన్ రగిలిపోతుంది. ఇజ్రాయెల్ అలాగే అమెరికా పైన ప్రతీకార దాడులు చేస్తానంటూ అలాగే ఇరాన్ ఒక హిట్ లిస్ట్ని ప్రస్తుతానికి గల్ఫ్ దేశాలకి అలాగే జార్డన్లో ఉన్న ప్రముఖ బ్రిడ్జ్లకి సంబంధించిన ఒక లిస్ట్ని రిలీజ్ చేసింది. ఇటు గల్ఫ్ జార్డన్ దేశాల్లోని 8 బ్రిడ్జ్ల లిస్ట్ని ప్రస్తుతానికి IRGC ఆఫీషియల్గా రిలీజ్ చేసింది. ఇరాన్ టార్గెట్ చేసిన బ్రిడ్జ్లు ఇటు షేక్ జబర్ అల్ అహ్మద్ అలాగే అల్ సబా సీ బ్రిడ్జ్, ఇవి రెండు కువైట్కి సంబంధించిన బ్రిడ్జ్ అని చెప్పొచ్చు. దాని తర్వాత షేక్ జుయోద్ బ్రిడ్జ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన బ్రిడ్జ్, అలాగే అల్ మక్కా బ్రిడ్జ్, షేక్ ఖలీఫా బ్రిడ్జ్, కింగ్ ఫహాద్ కాజ్వే సౌదీ అరేబియా నుంచి బెహ్రెయిన్కి వెళ్ళడానికి వాడే ఒక బ్రిడ్జ్ అని చెప్పొచ్చు. ఇటు కింగ్ హుసేన్ బ్రిడ్జ్, అలాగే దామియా బ్రిడ్జ్, అబోన్ బ్రిడ్జ్. ఇరాన్లోని B1 బ్రిడ్జ్ను పేల్చేసింది ఇజ్రాయెల్ అమెరికాకు సంబంధించిన సైన్యం. ఈ దాడిలో 8 మంది సివిలియన్స్ పౌరులు అక్కడికక్కడే చనిపోయారు. 95 మందికి పైగా వ్యక్తులు దీంట్లో గాయపడినట్టు తెలుస్తుంది. దీనికి ప్రతీకార దాడులు ఉంటాయంటూ ఇటు ఇరాన్ హెచ్చరికలను జారీ చేసింది. ఇటు దీనికి సంబంధించి విజువల్స్ని మనం చూస్తున్న విజువల్స్లో చూడొచ్చు. 136 మీటర్స్. ఇటు గల్ఫ్ దేశాల్లో మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ మొత్తంలో టాలెస్ట్ బ్రిడ్జ్, ఎత్తైన బ్రిడ్జ్ అని చెప్పొచ్చు. ఈ బ్రిడ్జ్ బ్లాస్ట్ అయిన విజువల్స్ని మనం చూస్తున్నాం. మొత్తానికైతే ఈ బ్రిడ్జ్ పై మిసైల్స్తోనే అటాక్ చేసిన సమయంలో 8 మంది ఇటు ఇరాన్కి సంబంధించిన పౌరులు, ఒక సెలబ్రేషన్స్కి వెళ్తున్న వ్యక్తులందరూ కూడా చనిపోయారు. అక్కడ ఒక పండుగ జరుగుతున్న సమయంలో ఈ దాడులు నిర్వహించినట్టు ఇదే వీడియోని ప్రస్తుతానికి ఇటు ట్రంప్ కూడా సోషల్ మీడియా మాధ్యమంలో ఈ వీడియోని పోస్ట్ చేసి ఇరాన్కి ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అది కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు ద బిగ్గెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ఇరాన్ కమ్స్ టంబ్లింగ్ డౌన్, నెవర్ టు బీ యూజ్డ్ అగైన్, మచ్ మోర్ టు ఫాలో. అంటే ఇక్కడితో ఆగట్లేదు, ఇంకా దీని తర్వాత అంధకారంలోకి తీసుకెళ్ళిపోతాను ఇరాన్ని ఒక స్టోన్ ఏజ్కి తీసుకెళ్తాను అంటూ ఆయన చేసిన స్టేట్మెంట్స్. ఇంకా దాడులు జరుగుతాయి. ఇటు పవర్ ప్లాంట్స్ని కూడా దాడులు చేస్తామంటూ చెప్పే ప్రయత్నం. ఇట్ ఈస్ టైమ్ ఫర్ ఇరాన్ టు మేక్ ఏ డీల్ బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్. ఇంకా ఆలస్యం కాకముందే ఒక డీల్కి రండి, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ చేయండి, అలాగే న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఏదైతే ఉందో దాన్ని కూడా షట్ డౌన్ చేయాలంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. దెర్ ఈస్ నథింగ్ లెఫ్ట్ ఆఫ్ వాట్ స్టిల్ కుడ్ బికమ్ ఏ గ్రేట్ కంట్రీ. సో మొత్తానికైతే ఇరాన్ ప్రభుత్వాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఏదైతే ఇంకా మిగిలి ఉందో ఆ దేశంలో దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి అంటూ ఇటు ఇరాన్ ఉద్దేశించి మాట్లాడాడు. సో ఇటు IRGC దీనికి రెస్పాండ్ అవుతూ ఇరాన్కి సంబంధించిన IRGC కూడా ఒక పోస్ట్ పెట్టింది. దానికి సంబంధించిన ఇటు ఇరాన్ ఫారెన్ మినిస్టర్ సయ్యద్ అబ్బాస్ అరగాచి ఆయన కూడా స్ట్రైకింగ్ సివిలియన్ స్ట్రక్చర్స్ ఇంక్లూడింగ్ అన్ఫినిష్డ్ బ్రిడ్జెస్ విల్ నాట్ కంపెల్ ఇరానియన్స్ టు సరెండర్. స్ట్రైకింగ్ సివిలియన్ స్ట్రక్చర్స్ చాలా క్లియర్గా ఇటు ఆర్మీని టార్గెట్ చేయకుండా, మిలిటరీని టార్గెట్ చేయకుండా సామాన్య ప్రజలు తిరిగే ఒక బ్రిడ్జ్ని వాళ్ళు యూజ్ చేస్తున్న సమయంలో దాన్ని స్ట్రైక్ చేశారు. అలాగే ఇలాంటి స్ట్రైక్స్ ఇరానియన్స్ సరెండర్ అవ్వరు. ఇలాంటి బ్రిడ్జ్లను కూలగొట్టినంత మాత్రాన ఇటు మా దేశం మేము సరెండర్ అవ్వము అంటూ ఇటు ఆయన చెప్తున్నాడు మొదటి లైన్లో. తర్వాత ఇట్ ఓన్లీ కన్వేస్ ద డిఫీట్ అండ్ మోరల్ కొలాప్స్ ఆఫ్ అన్ ఎనిమీ ఇన్ డిసరే. సో మొత్తం మీద అమెరికాని, అంటే సాధారణంగా యుద్ధం జరిగినప్పుడు ఇటు మిలిటరీకి సంబంధించిన స్థావరాలను కానీ గవర్నమెంట్కి సంబంధించిన స్థావరాలని ఇప్పటిదాకా ఇరాన్లో టార్గెట్ చేస్తారు. కానీ ఒక సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేస్తున్నారంటే ఇటు మోరల్స్ని కోల్పోయింది అమెరికా అంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఓటమిని అంగీకరించలేక ఇలాంటి పనులు చేస్తుంది, ఎంతగా దిగజారింది అమెరికా అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఎవ్రీ బ్రిడ్జ్ అండ్ బిల్డింగ్ విల్ బి బిల్ట్ బ్యాక్ స్ట్రాంగర్. ప్రతి బ్రిడ్జ్ని మేము కట్టుకుంటాము, ప్రతి బిల్డింగ్ని మళ్ళీ స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. వాట్ విల్ నెవర్ రికవర్ డ్యామేజ్ టు అమెరికా స్టాండింగ్. సో ఎప్పటికీ అమెరికా చేసిన ఈ చర్యలని చరిత్రలో చెరపలేరు అంటూ ఇటు సయ్యద్ అబ్బాస్ అరగాచి చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. మొత్తంగా ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే సౌదీ అరేబియా వీటికి సంబంధించిన 8 బ్రిడ్జ్లని మేము ప్రతీకార దాడుల్లో వాటన్నిటిని కూడా కూల్చేస్తామంటూ ఇటు సయ్యద్ అబ్బాస్ అరగాచి అలాగే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్కి సంబంధించి వాళ్ళ ఒక లిస్ట్ని పెట్టారు. ఆ లిస్ట్ని కూడా మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు కువైట్కి సంబంధించి మనం చూస్తే మొదటగా కువైట్కి సంబంధించిన అల్ సబా సీ బ్రిడ్జ్, దాంతోపాటు షేక్ జయద్ బ్రిడ్జ్,
దాంతోపాటు అల్ మక్తా బ్రిడ్జ్, షేక్ ఖలీఫా బ్రిడ్జ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించి, అలాగే కింగ్ ఫాద్ కాజ్వే, ఇది సౌదీ అరేబియా బెహ్రెయిన్ రెండింటిని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. దాన్ని కూడా మా లిస్ట్లో ఉంది అంటూ పేర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇటు కింగ్ హుసేన్ బ్రిడ్జ్, దామియా బ్రిడ్జ్, అబ్దాన్ బ్రిడ్జ్, జోర్డాన్కి వెళ్ళే అబ్దాన్ బ్రిడ్జ్, అలాగే ఇవన్నిటినీ కూడా ఈ లిస్టులో చేర్చారు. మా దగ్గర వాటికి సంబంధించిన కోఆర్డినేట్స్ అన్నీ ఉన్నాయి, ఏ క్షణమైనా వాటిని అటాక్ చేస్తామంటూ. ద బిగ్గెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ఇరాన్ కమ్స్ టంబ్లింగ్. మొత్తం మీద ఇప్పటిదాకా జరిగిన యుద్ధంలో ఇటు ఇరాన్లో దాదాపు 1300 మంది చనిపోయారు. ఇటు లెబనాన్లో ఇరాన్లో 1900 మంది చనిపోయారు, లెబనాన్లో 1300 మంది చనిపోయారు. యుద్ధం మొత్తంగా ఒక 3200 మంది ఇప్పటిదాకా చనిపోయారు. ఇటు అమెరికా ప్రతిరోజు చేస్తున్న స్టేట్మెంట్స్ మనం చూస్తే యుద్ధం అయిపోతుంది, ఇంకొక 2-3 రోజుల్లోనే అయిపోతుంది. ఇటు ఇరాన్ మీడియేషన్ టాక్స్లో, మాటల్లో ఉంది, చర్చలు జరుపుతుంది అంటూ చెప్పే ప్రయత్నం. ఇటు ఇమీడియట్గా ఇరాన్ మేము చర్చించట్లేదు, యుద్ధాన్ని కొనసాగిస్తామంటూ ఇరాన్ చెప్పే ప్రయత్నం. మరో పక్కన ఇటు వర్చువల్ మీటింగ్కి ఇవాళ యుఎన్ సెక్రటరీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన దేశాలన్నీ కూడా ఇవాళ ఒక మీటింగ్ని ఏర్పరచుకున్నాయి. ఆ మీటింగ్లో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఎలా ఓపెన్ చేయాలి, దాన్ని ఇటు ఫోర్సెస్ నావీని పంపించి ప్రపంచ దేశాలన్నీ కలిసి పోరాడాలా, దానికి ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోవాలని మొత్తానికైతే ఇవాళ మీటింగ్ పెట్టుకున్నారు. మరోపక్కన ఇరాన్ నా భూభాగమైన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీదికి మీరు గనక వస్తే దాన్ని వార్గానే పరిగణిస్తాను, దానికి పర్యవసాలు ప్రపంచ దేశాలు అనుభవిస్తాయంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇటు ట్రంప్ మరొక పక్కన నేను చేయాల్సిందంతా చేసేసాను, టాప్ లీడర్స్ అందరినీ ఎగ్జిక్యూట్ చేసేసాను, అక్కడ యుద్ధంలో నేను అచీవ్ చేయాలనుకున్న గోల్స్ అన్నీ అచీవ్ చేసేసానని ట్రంప్ చెప్తున్నాడు. ఇజ్రాయెల్ మాత్రం దాడులను కొనసాగిస్తూనే ఉంది. ఈ బ్రిడ్జ్ని కూలగొట్టడానికి ఇటు ఇజ్రాయెల్ అలాగే అమెరికా రెండు కలిసి వర్క్ చేశాయి. రానున్న రోజుల్లో ఇటు ఇరాన్లో ఉన్న పవర్ ప్లాంట్స్ వీటన్నిటి కూడా ధ్వంసం చేస్తాము, ఇటు ఎలక్ట్రిసిటీ లేకుండా చేస్తాం, ఇరాన్ మొత్తం అంధకారంలో ఉండేలా చేస్తాం, స్టోనేజ్కి పంపిస్తాం అంటూ ఇటు ట్రంప్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది ఒకసారి మనం చూస్తే కనుక ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇటు ఆయిల్ బ్యారెల్ ప్రైస్ ప్రస్తుతానికి $111, $111 ప్రస్తుతానికి $111 దాని ప్రైస్ ఉంది. అలాగే సిట్యువేషన్ ఇటు ఇంటర్నేషనల్గా మనం చూస్తే కనుక అన్ని దేశాలకు సంబంధించిన స్టాక్ మార్కెట్స్ ఇవాళ కొంత పతనమయ్యాయి, కుప్పకూలాయి. యుద్ధం ఆగిపోతుందేమో అన్న ఆలోచన కాస్త మరి యుద్ధాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాడు ట్రంప్ అని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది. నిన్న మొన్న మనం చూస్తే కనుక 2-3 వారాల్లోనే మేము చేయాల్సిన అచీవ్మెంట్స్ అన్నీ కూడా 2-3 వారాల్లోనే అచీవ్ చేసేస్తామంటూ ట్రంప్ చెప్పడంతో కొంత ఊరట పొందినా కూడా ఇవాళ ఉదయం జరిగిన దాడులు, ట్రంప్ తను చేస్తున్న స్టేట్మెంట్స్ అవన్నీ బేస్ చేసుకొని చూస్తే ఇంటర్నేషనల్ మార్కెట్స్ అలాగే ఆర్థిక సంక్షోభం ఖచ్చితంగా ప్రపంచ దేశాలకి రాబోతున్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? యుద్ధం కొనసాగే అవకాశం ఉందా? ఇటు రష్యా యుక్రెయిన్ యుద్ధంలాగా ఇది కూడా నెలల పాటు, సంవత్సరాల పాటు జరగబోతుందా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇరాన్ ప్రతిఘటిస్తే ఇటు గల్ఫ్ దేశాలలో ఉన్న బ్రిడ్జ్లని కూల్చేస్తే కనుక అక్కడ ఆర్థిక వ్యవస్థ దారుణంగా మారబోతుంది. ఆర్థిక సంక్షోభం అనేది ప్రపంచ దేశాలని ఎఫెక్ట్ చేయబోతుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇరాన్ అమెరికా యుద్ధంలో అమెరికా వెనకడుగు వేయాలా? ట్రంప్ చర్యల వల్లే ప్రపంచ దేశాలకి ఈ పరిస్థితులు నెలకొంటున్నాయని మీరు అభిప్రాయపడుతున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. چه صدا دیدی؟ وقتی نزدیک میزنه اینجوریه صدا. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా
నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU